అందరికీ నమస్తే. నేను మీ ప్రవీణ్ శంకరి. వెనుకట ఒక రాజు ఉండేనంట. ఆ రాజు ఏంటంటే ఎంత ధైర్యవంతుడంటే ఎదురుంగా వచ్చే శత్రు రాజులు ఎంత బలములైనా సరే, ఎంత బలవంతులైనా సరే చిటికెలో ఓడిస్తా అని చెప్పేసి జనాలందరినీ నమ్మించగలిగేంత శక్తివంతుడు. ఎదురుంగా పులి వచ్చినా సరే పులిని ఇట్లా రెండు చేతులతోటి ఇట్లా ఇరగొట్టి నలగొట్టి బెదిరించి పారిపోయేలాగా చేసేంత ధైర్యవంతుడు. అసలు ఆయన గెలవని రాజ్యం లేదు, తిరగని రాజ్యం లేదు, తిప్పని మీసం లేదు అన్నట్టు. అయితే ఆఖరికి ఏడొచ్చిందయ్యా అంటే అంత రాజ్యాలన్నీ గెలిచొచ్చిండు, అడవులన్నీ తిరిగిండు, పులులను సింహాలను గెలిచిండు. కానీ ఇంటికి వచ్చి తలుపు తీసి చూసేవరకల్లా ఒక ఎలుక ఎదురుంగి వచ్చింది. చిన్నది చిట్టి ఎలుక ఎదురుంగి వచ్చింది. ఆ చిట్టి ఎలుక ఎదురుంగి రాగానే దాన్ని చూసుకున్నాడు, దడుచుకున్నాడు, ఎల్లెరికలా పడ్డాడు. మరి ఏంది రాజు కథ? ఆ చిట్టి ఎలుక ఏంటిది? ఈ రాజు ఎవరు? ఆ పులెవరు? ఆ పొరుగు రాజ్యాలు ఎవరు? పొరుగు రాజులు ఎవరు తెలుసుకోవాలంటే ఈ కథ వెనకాల ఉన్న ఇంకో కథ ఉంది. అది తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన లైక్ కొట్టండి, షేర్ చేయండి. అయితే ఇక రాజు ఎలుక కథగాడికి వస్తే తెలంగాణలో ఇప్పుడు రాజు ఎవరు? రాజు అంటే ముఖ్యమంత్రి. ఎవరు పాలిస్తారో వాళ్ళే రాజు. అది ముఖ్యమంత్రి ఎవరు? రాజు ఎవరు? రేవంత్ రెడ్డి. నేను నల్లమల్ల పులిబిడ్డని ఊకూకనే రాలేదు, కూర్చున్న కుర్చీ మార్పు కావాలి అంటున్నారు అని చెప్పేసి కేసీఆర్ మీద, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద లేనిపోని పొద్దుగా లేస్తే పళ్ళదొంకొక ముందు నుంచే ఆరోపణలు చేసుడు, విమర్శలు చేసుడు, నోటికొచ్చేట్టు మాట్లాడి ఇవంతా కూడా నడిచింది, గడిచింది. ఎన్నికల ప్రచారంలో ఇవే ప్రధాన అస్త్రాలైనాయి. కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఈ కార్ రేసింగ్ అన్నారు, కుటుంబానికే పదవులు అన్నారు. ఇట్లా రకరకాల ఆరోపణలు అవన్నీ చేసి అయిపోయింది. అధికారంలోకి వచ్చారు. ఓకే, 2 ఏళ్ళు కావస్తుంది. వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏడాదికే సర్పంచుల పాలన అయిపోయింది. 2024 జనవరి, ఏడాది కూడా పూర్తి కాకముందుకే 2024 జనవరి 31 నాటికి సర్పంచుల పదవి కాలం ముగిసింది. ఫిబ్రవరి 1 తారీఖు నుంచి గ్రామాలకు సర్పంచులు లేరు. అప్పటి నుంచి ప్రత్యేక అధికారులు, విలేజ్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ చేతుల మీదగానే గ్రామీణ పరిపాలన నడుస్తూ ఉంది. ఇప్పుడు నిధులు రావాలన్నా, కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, ఏం రావాలన్నా సర్పంచుల వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే సర్పంచులు ఉండాలి, ఎంపీటీసీలు ఉండాలి, వార్డు మెంబర్లు ఉండాలి. ఏ వార్డు కా వార్డు అంటే ఒక పగడ్బందీగా పాలన, ఏమంటారు, పంచాయతీ పాలన, గ్రామీణ పాలన జరుగుతుంది. కానీ సర్పంచులు లేక ఊర్లన్నీ కూడా 2 ఏళ్ళకి వెళ్ళి తల్లి లేని పిల్లలకి అయిపోయినాయి. ఎక్కడ మోరీలు అక్కడనే, ఎక్కడ వీధి దీపాలు, స్ట్రీట్ లైట్లు అక్కడనే, ఏ వాటిలో ఏ మోరీ వంగుతుందో తెలియదు, ఏ అండర్టైనేజ్ వలిగిపోయిందో తెలియదు. ఈ ఆడకట్టుకు లైట్ వస్తే పక్క ఆడకట్టుకు స్తంభం మీద లైటే ఉండదు. అంటే ఇలాంటి సమస్యలన్నీ గ్రామంలో గ్రామీణ పరిపాలన అంతా కూడా ఎక్కడ వేసిన గుంగడు అక్కర్లాగా 2 ఏళ్ళకి వెళ్ళి ఇట్లా మూలగొట్ట ముసలమ్మ లెక్క అయిపోయింది. పట్టించుకునే నాదులు లేడు. ఎందుకంటే సర్పంచులు దిగిపోయారు. వాళ్ళు ఉన్నప్పుడు పెట్టిన పెండింగ్ లో ఉన్న పైసలే ఇంకా రాలేదు. అయితే హైకోర్టు ఏం చెప్పింది ఈ క్రమంలో? సరే, గ్రామీణ పరిపాలన అంతా అస్తవ్యస్తంగా అయిపోతా ఉన్నది. ఇప్పటికే 18 నెలలు 20 నెలలు కావస్తున్నది. మీరు వీలైనంత తొందరగా అంటే సెప్టెంబర్ 30, అంటే ఈ నెల 30 తారీఖు వరకల్లా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పూర్తి చేయండి అని ఆదేశాలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? అయ్యా, మేము స్థానిక సంస్థల ఎన్నికలల్లో విద్యల, ఉపాధిల 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికలప్పుడు మాట ఇచ్చినాం. ఆ మాట నిలబెట్టుకుంటాం. మేము మాట అంటే తప్పేటోళ్ళం కాదు, మాట నిలబెట్టుకుంటాం. ఏదేమైనా సరే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేస్తాం. మేమంటే ఏందనుకుంటారు అని చెప్పేసి చట్టం ఒకటి బిల్లు పెట్టి అసెంబ్లీలో పాస్ అయింది. అది గవర్నర్ ఆమోదాన్ని పంపారు, కేంద్రం ఆమోదాన్ని పంపారు. అది ఆడనే అనుకున్నది రాలే, దానికి కుయ్యి లేదు, కై లేదు, అటుపోయి తెచ్చారు, ఆమోదం చేసుకునేంత ఇది లేదు. సరే, అట్టే ఇంకో ఆర్డినెన్స్ తెచ్చారు. ఆర్డినెన్స్ అయిపోయి తెల్లారితే సర్పంచ్ ఎన్నికలే, స్థానిక ఎన్నికలు పెడుతున్నాం, గవర్నర్ ఆమోదం చేస్తున్న మధ్యలో పెన్ను ఇంకా అయిపోయింది. కొత్త పెన్ను తీసుకురానికి స్టేషనరీ షాప్కి పోయారు అన్నట్టుగానే ప్రచారం చేశారు సోషల్ మీడియాలో. డేట్లు కూడా రిలీజ్ చేసినట్టే. ఆ ఆర్డినెన్స్ ఆనేవన్నది 42% రిజర్వేషన్లు, 42% రిజర్వేషన్లు ఏడేసిన గొంగడి ఆడలెక్కనే. ఏది మన పసుల కొట్టంలో కనుక ఆ కొట్టాన్ని చూసుకుంటే ఆయన ఎవరైనా ఆయన లేకపోతే ఆ బర్రెలు పెట్టిన పెండు ఏడైతే అట్నే ఉంటుంది, ఎవరు ఎత్తుటోళ్ళు ఉండరు. ఈ రిజర్వేషన్ల బీసీ రిజర్వేషన్ల వీళ్ళు బీసీలోకి ఇచ్చిన 42% హామీ అయితే ఏడేసిన గొంగడు ఆడలేక, ఏడబెట్టిన పెండు ఆడలేకనే ఉన్నది. సరే, మరి ఇప్పుడు సెప్టెంబర్ 30 వస్తుంది. ఇంకా 10 రోజులు అయితే సెప్టెంబర్ నెల అయిపోతుంది. మరి హైకోర్టు చెప్పింది ఏమైనా మీకు సెప్టెంబర్ 30 తారీఖు వరకు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయమని చెప్పినాం. ఏమై అని సమానం చెప్పాలి, కోర్టు అడుగుతుంది. అడిగినప్పుడు మరి ఏం చేయమంటారో మీరే చెప్పురు అని అడగడానికి న్యాయ నిపుణులతో చర్చిస్తారట. 2 ఏళ్ళు కావస్తుంది, సర్పంచులు లేరు, ఎన్నికలు లేవు. ఎన్నికలు నిర్వహించి గ్రామాలకు సర్పంచులు ఇవ్వండి, గ్రామీణ పాలన మంచిగా ఉంటుంది అని హైకోర్టు చెప్తే
హైకోర్టు చెప్పింది అని కూడా అయిపోయింది. మొన్న దాకా ఏమంటారు, మన దున్నపోతు మీద వాన కురిసినట్టు నిండా శ్రద్ధ కప్పుకొని వండుకున్నట్టు ఆ సర్పంచుల బీసీ ఆ 42% రిజర్వేషన్లో సర్పంచుల ఎన్నికల అదే లేదు. అసలు పెట్టాలంటేనే భయపడుతున్న పరిస్థితి. ఆ సర్పంచుల ఒక ఊరు సర్పంచ్ అనేది ఒక గ్రామ పరిధిలో ఉండే ఒక పంచాయతీ పదవి. ఆ సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించడానికి ఎందుకు భయపడుతున్నాడు ఈ రాజు? ఎందుకు భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి సీఎం? ఎందుకు భయపడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు భయపడుతున్నది కాంగ్రెస్ పార్టీ? అంటే ఈ 18, 20 నెలల 21 నెలల కాలంలోనే ప్రజలకు ఇస్తామన్న హామీ ఆ ఫ్రీ బస్ ఒకటి పక్కన పెడితే దాంట్లో కూడా జుట్లు పట్టుకొని సిగలు పట్టుకొని కొట్టాడుకొని వచ్చారు. ఈ 20 నెలల కాలంలో వాళ్ళు ఇస్తామన్న హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీదికెళ్ళి ఈ వర్షాలు, యూరియా కొరత, తులం బంగారం ఎక్కడ, ఇవన్నీ జనాలు అడుగుతారు. రుణమాఫీ అందరికి కాలేదు, అందరికి ఇస్తామన్నారు. తెచ్చుకొని టకీమని పడతాయి రైతు బంధు అన్నాడు. డిసెంబర్ 9 తారీఖు వరకు ఇప్పుడు వేసుకుంటే ₹1,00,000, మళ్ళీ 9 తారీఖు వరకు అయితే 2 లక్షలు మాఫీ అయితే అన్నాడు. 2 లక్షలు ఎంతమందికి మాఫీ చేశారు? ఇవన్నీ జనాలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఒక ఎమ్మెల్యేకు గ్రామంలో సర్పంచ్ గెలిపేమని అడగనీకి పోవాల్సి వస్తుంది. ఇప్పుడే కనిపిస్తే కూడా తట్టున్నారు. ఇక ఎన్నికలకు ఓట్లు వేయమని మళ్ళీ పోయే ముఖం ఉన్నదా? ఆ ముఖం లేకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వెనకడుగు వేస్తా ఉన్నది. ఇలా న్యాయ నిపుణులతో చర్చించి ఏం చేయాలనో మళ్ళీ ఆ కోర్టుకు మా పరిస్థితికి ఇట్లా ఉంది, 42% రిజర్వేషన్లు కేంద్రం ఆపింది, బీజేపీ పార్టీ ఆపింది, గవర్నర్ ఆపిండు, రాష్ట్రపతి ఆపింది, ప్రధానమంత్రి ఆపింది, కాబట్టి మేము నిర్వహించలేకపోతున్నాం. ఇదా మీరు చెప్పే సమాధానం? ఈ సమాధానం ఎప్పటి నుంచో ఊహించిందే కదా. మీరు ఊహించిన సమాధానం చెప్తున్నారంటే మీరు శాతగాని అంటే చేయడానికి చేవలేని మాటలు ఇవన్నీ. నిర్వహించండి అంటే రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయినాక ఆ రిజల్ట్ వస్తే అక్కడ గెలుస్తామా ఓడిపోతామా చూసి అట్లా ప్లాన్ చేస్తున్నారా? మీరు ఎట్లా ప్లాన్ చేసినా రేపు జూబ్లీహిల్స్ లో మీరు గెలిచినా ఓడిపోయినా స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామీణ తెలంగాణలో తెలంగాణ పల్లెలలో పీకల దాకా ఉన్నది జనాలకు కోపం. ఓట్లు వేస్తారా? సెప్టెంబర్ 30 అయిపోయిన తర్వాత ఏముంటది? ఇక అక్టోబరు, నవంబరు, డిసెంబరు. పిల్లలకు మళ్ళా జనవరి దాటిందంటే మళ్ళీ పిల్లలకు 10వ తరగతి పరీక్షలు వస్తాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు వస్తాయి. ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థలలో మీరు స్కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కాలేజీలో బంద్ చేస్తామంటే తల్లిదండ్రులు వాళ్ళు ఇల్లు అట్లా ఇట్లా వేసి నచ్చేప్పుడు ప్రభుత్వం చర్చలు జరిపింది, సఫలమైన చెప్పుకున్నారు. తల్లిదండ్రులు బతిలాడినందుకు ఆ కాలేజీలో ఒప్పుకున్నారు. ఆ విషయం చాలా మందికి తెలుసు. ఏ మీడియా చెప్పదు, ఎందుకంటే అదంతా ఎల్లో మీడియా. సో ఇట్లా జరుగుతున్న ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? ఇలా మంత్రులే ధైర్యంగా అంటే బాహటంగా చెప్పేస్తున్నారు. ఒక జూపల్లి కృష్ణారావు అంటారు మంత్రి గారు, ఏమని, మేము మళ్ళీ వస్తామో రామో అని. కోమటిరెడ్డి వెంకట అది అవుతుందా, త్రిపుల్ R అవుతుందా అని ఆయన అంటాడు. ఇక విద్యాశాఖకు సంబంధించి ఈ 3 సంవత్సరాల వరకే ప్రణాళికలు వేయని చెప్పేసి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఏకంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ అధికారులకి ఆదేశాలు ఇస్తాడు. ఇక మీరు కనుక ఇట్లే కొనసాగితే నేపాల్లో ఎట్లయితే ప్రభుత్వం కూలిపోయిందో ఇక్కడ కూడా యువత తిరగబడుతుంది, ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పేసి అదే అధికార పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంకేతాలు ఇస్తాడు, సందేశాలు ఇస్తాడు, హెచ్చరికలు జారీ చేస్తారు ప్రభుత్వానికి. అంటే ఇలాంటి పరిస్థితులలో గ్రామీణ ఎన్నికలకు పోతే, ఊర్లలో పోతే, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టి ఓట్లకు పోతే ఓట్లు పడతాయా? ముఖం మీద మాటలు పడతాయి. ముఖం మీద ఇంకా నయం ఈ పేండా చెప్పులు, టమాటాలు, కూలిపోయిన కోడిగుడ్లు పడతాయి. అందుకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతుంది, కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. నిర్వహించి చూడండి, రిజల్ట్ ఎట్లా వస్తుందో అర్థమవుతుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇతర పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు చురుగ్గా పనిచేస్తుంటే చెమటలు పడుతున్నాయి. అభ్యర్థిని డైరెక్ట్ ప్రకటించలేకపోతున్నారు. ఒకసారి నవీన్ యాదవ్ అంటారు, ఇంకోసారి ఇంకో ఆయన అంటారు, ఎవరైనా సినిమా సెలబ్రిటీని తెచ్చి ఒక ఆకర్షణ ఇచ్చేద్దాం, గ్లామర్ను తీసుకొద్దాం ఎలక్షన్లకని ప్లాన్ చేస్తారు. అభ్యర్థిని ధైర్యంగా ప్రకటించలేని పరిస్థితి ఎందుకుంటది అంటే తప్పు చేసినోడే భయపడతాడు, పొరపాటు చేసినోడే వెనకడుగేస్తాడు, ముఖం లేనోడే ముఖం తిప్పుకుంటాడు, ముఖం చాటేసుకుంటాడు. సో ఈ ఎన్నికలకు పోయే ముఖం లేక, ప్రజలకు ఇచ్చిన మాటలు అన్ని కూడా చెల్లుబాటు చేయలేక, నెరవేర్చలేక, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితుల్లో ముఖం తిప్పుకొని తిరగడం తప్పించి ధైర్యంగా ఆ ఫేస్ తోటి జనాల్లోకి వెళ్ళలేరు. మన ట్యాంక్ బండి మీద చూసినాం, గణేష్ నిమజ్జనంలో ఆ పాటలు పెట్టుకుని ఎగిరినందుకు ఇప్పుడు ట్యాంక్ బండి మీద డ్రోన్లు బంద్, సౌండ్ బంద్, ఆడియో బంద్, వీడియో బంద్. సో ఇట్లాంటి ఇదేదో ఇంకోవైపు నిరుద్యోగులు ఇలా బీడీ విద్యార్థుల సంఘం ఏం మాట్లాడుతున్నారు, మేము వచ్చి స్థానిక ఎన్నికలలో ప్రచారం చేస్తాము, మమ్మల్ని అప్పుడు వాడుతున్నారు కదా, ఇప్పుడు మేము ప్రచారం చేస్తాము, ఓటు వేయొద్దని మేము చెప్తాం అంటున్నారు.
నిరుద్యోగులు ఒకవైపు ఆడ అశోక్ నగర్ స్టడీ సర్కిల్లో వాళ్ళు చదువుకుంటుంటే కూడా దాని చుట్టూ కొన్ని వందల మంది పోలీసులు నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి అశోక్ సార్ అంటే నిరాహార దీక్ష చేస్తే ఆ దవాఖాన చుట్టూ వందల మంది పోలీసులు. అంటే ఈ పోలీసు వ్యవస్థను బట్టి ఎన్ని రోజులు ఒక ప్రభుత్వం నడుస్తుంది? ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే పోలీసులతో అవసరమే ఉండదు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వం కూడా పనిచేయాలి. ప్రభుత్వంలో భాగం ప్రజల కోసం పనిచేసే విభాగాలు ఇవన్నీ. పోలీసులు, డాక్టర్లు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ. కానీ ఇవన్నిటిని చేసి మీరు ఓట్ల కోసం, ఎన్నికల కోసం మాటలు చెప్పి ఇప్పుడు ఓట్లకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి తెచ్చుకున్నారు. స్థానిక ఎన్నికలకే ఈ తీరుగా భయపడితే రేపు ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఏదైతే 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయిన జాగాలో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ ఉప ఎన్నికలలో ఏ ముఖం పెట్టుకొని పోతారు? ఇప్పటికీ కరీం సిఆర్ ఒక ఆర్డినెన్స్ జారీ చేసి దాని మీద సంతకం చేయలే. సంతకం చేసే ముఖం లేక సంతకం చేయలేదు. ఎందుకంటే ఏ పార్టీ ఏం చేస్తాడు ఆయన? ఏ పార్టీలో ఉన్నాడితే ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా అంటాడు. దాని నాకంటే ఫిక్స్. ఎందుకంటే ఆయన డైరెక్ట్ పార్టీ గుర్తు మీద పోటీ చేసింది కాబట్టి ఆయన ఫిక్స్. ఇక మిగిలిన వాళ్ళు మేము ఆ దేవుని కండ కప్పుకున్నాం, ఆ కండ కప్పుకున్నాం, ముఖ్యమంత్రి కండ కప్పుకుంటే వద్దంటమా, ముఖ్యమంత్రి జెండా ఇస్తే పట్టుకోమంటారా? సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి, ప్రజలకు అర్థమవుతుంది రాజకీయం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ముఖం చెల్లట్లేదు. సో ఇలా స్థానిక ఎన్నికలకు భయపడతారు, రేపు ఉప ఎన్నికలకు భయపడతారు, ఎల్లుండి అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ తరపు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేయాలంటేనే అభ్యర్థులు భయపడే పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఇదే మాట క్లియర్ గా చెప్తా ఉన్నారు. చూద్దాం మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సాహసం చేస్తుందా, భయపడుతుందా? హైకోర్టు చెప్పినట్టు సెప్టెంబర్ 30 తారీఖు వరకు ఎన్నికలన్న డేట్ అన్న కనీసం ప్రకటిస్తుందా? ఆ సాహసం చేస్తుందా? చేసే ధైర్యం చేస్తుందా అనేది చూద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముఖ్యమైన వార్తలు మీకు అందించడానికే నా ఈ ప్రయత్నం. నాతో సహకరిస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని నమ్ముతున్నా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరోసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది మీ ఛానల్, మన ఛానల్. థ్యాంక్ యూ. నేను మీ ప్రవీణ్ శంకర్.